నమస్కారం. ఆహ్, నా పేరు బాలాజీ శ్రీనివాసులు. నేను ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్‌ని. ఈ వీడియో ముఖ్య కారణం ఏంటంటే, ఫైనాన్షియల్ లిటరసీ, ఆర్థిక అక్షరాస్యత, దాన్ని సాధ్యమైనంత మటుకు అందరికీ చేరువ చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం. అంటే నార్మల్గా మనము ఫైనాన్స్ అంటే ఏదో ఒక లోన్ తీసుకోవడము, లేకపోతే బ్యాంకులో డిపాజిట్స్ దాచిపెట్టుకోవడము, అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ఆర్ క్రెడిట్, ఈ రెండు ఫైనాన్స్ అనుకుంటాం. ఆర్థిక అక్షరాస్యత అనేది ఈ రెండిటితో పాటు ఇంకా విశాలమైన ఒక దృక్పథం. అంటే దాంట్లో మనము ఆర్థిక పరంగా కంఫర్టబుల్గా ఉండటానికి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి, మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఎన్ని రకాలుగా మనం మదుపు చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా మన దగ్గర డబ్బు లేనప్పుడు మనకి ఎన్ని రకాలైనటువంటి రుణ సదుపాయాలు, అవకాశాలు అవి పొందటానికి మనకి అవకాశాలు, అలాగే మనకి పొందే హక్కులు కూడా ఉన్నాయి. దీని గురించి వివరంగా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని చిన్న చిన్న వీడియోలుగా అనేక ఆర్థిక అంశాలని మీ అందరితో పంచుకోవాలి అనేది నా ఈ చిరు ప్రయత్నం. సో ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొంతమందికి ఈ ఆర్థిక అక్షరాస్యతని వారికి కూడా అందేట్లుగా నా ప్రయత్నంతో పాటు మీ ప్రయత్నాన్ని కూడా జోడించమని నా రిక్వెస్ట్. సో దీంట్లో ముందుగా ఒక బ్యాంకుకి వెళితే ఒక కస్టమర్గా, ఖాతాదారుడిగా మనకి చాలా హక్కులు ఉన్నాయి. దాదాపుగా మనం ఏవి వాటిని గురించి పెద్దగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయము, అలాగే దాని మీద పెద్ద ఆసక్తి కూడా చూపించం. ఏదో మన పనిని మనం తొందరగా ముగించుకొని తిరిగి వచ్చేద్దాం అనే ధ్యాసలో ఉంటారు చాలామంది, 99.9% కస్టమర్స్. సో మన అందరికీ తెలియాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే, ఏ వ్యాపారంలో అయినా, అది బ్యాంకింగ్ కానివ్వండి, ఏదైనా కానీ, ఏ వ్యాపారంలో అయినా కస్టమరే దేవుడు. ఖాతాదారుడిని మించిన పవర్ఫుల్ పర్సన్ ఇంకోళ్ళు ఉండరు. ఏ వ్యాపారానికైనా బ్యాంకింగ్ దానికి అతీతమేం కాదు. సో ఒక ఖాతాదారుడికి ఏదైనా సరే సేవాలోపం, బ్యాంక్లో సేవాలోపం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అడుగుతారు, అది నిర్లక్ష్యంగా జవాబు చెప్పచ్చు, లేదా మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. సో మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు అని అడిగే హక్కు ప్రతి ఖాతాదారుడికి ఉంటుంది. అలాగే ఎవరైనా సిబ్బంది అలా గనక ప్రవర్తిస్తే దాన్ని మనం మేనేజర్ దృష్టికి తీసుకెళ్ళచ్చు. మేనేజర్ కూడా అదే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే ముందర మనం బ్యాంకుకి ఒక లెటర్ ఇస్తాం, ఈ రకంగా నాకు సేవాలోపం జరిగింది అని. మన రిప్రజెంటేషన్కి వాళ్ళు గనక 30 రోజుల లోపల స్పందించకపోతే, లేదా వాళ్ళ స్పందన మనకి అనుకూలంగా అంటే మనకి అంగీకారయోగ్యంగా లేకపోతే, మనం ఒంబుడ్స్మెన్కి ఇదే లెటర్ కాపీని పంపించి మనం ఒంబుడ్స్మెన్కి మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఇలా సేవాలోపం జరిగింది, నాకు తగిన సేవ ఇక్కడ లభించలేదు అని. దానికి ఒంబుడ్స్మెన్ బ్యాంకుకి పెనాల్టీ వేసే అధికారం ఉంది, దాంట్లో నిజం ఉందని తెలిస్తే.
సో ఇట్లా మనకి అనేక రకాలైనటువంటి హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్ని మనం తెలుసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళం కూడా బ్యాంకులో అడగాలి. ఎందుకంటే మనం అడిగినప్పుడే బ్యాంకు వాళ్ళు మిగతా వాళ్ళకి, మన వెనకాల వచ్చే వాళ్ళకి సరైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. ఇక ఈ వీడియోలో చివరిగా నేను చెప్పేది ఏంటంటే, బ్యాంక్ అనేది బ్యాంకు మేనేజరు అక్కడ పనిచేసే సిబ్బందికి సంబంధించింది కాదు. అది ప్రజలందరికీ సంబంధించింది. మన డబ్బుల్నే బ్యాంకులో పెట్టుకుంటున్నాం. కాబట్టి బ్యాంకులో మనం ఒకవేళ లోన్ తీసుకున్నా కానీ ఆ బ్యాంకు యొక్క కండిషన్స్కు లోబడి మనం తీసుకున్న రుణాలని సక్రమంగా చెల్లించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అలా చెల్లించినప్పుడు మాత్రమే బ్యాంకులు అభివృద్ధి చెందుతాయి. దాని మూలంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. దాని మూలంగా ఇంకొన్ని శాఖలు బ్యాంకులు ఓపెన్ చేస్తాయి. దాని మూలంగా ఇంకొంతమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అంటే మనం బ్యాంకింగ్ సేవల్ని కనుక బాధ్యతగా మన పని మనం నిర్వర్తిస్తే, అంటే ఒకవైపు మన హక్కుల్ని తెలుసుకున్నట్లుగానే మన బాధ్యతల్ని మనం నిర్వర్తించినప్పుడు ఆర్థిక రంగం చాలా బలంగా తయారయ్యి అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం కూడా ఉంది. సో వీటి మీద మనము ఒక్కొక్క అంశాన్ని తీసుకొని నేను వీడియోస్ రిలీజ్ చేస్తాను. దయచేసి ఆ వీడియోస్ అన్నీ చూడండి. మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అలాగే మీ పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ, లేదా మీకు సంబంధించినటువంటి గృహ రుణాలు కానీ, లేదా ఇంకా వేరే ఏ ఇతర రుణాలైనటువంటి అనేక అంశాలని ఒక్కొక్క దాన్ని నేను తీసుకొని దాని మీద చర్చిస్తాను. కాబట్టి దయచేసి ఆ వీడియోలన్నీ కూడా చూడండి. సాధ్యమైనంత మటుకు నా వీడియోలని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.